మహానుభావుడు హంసతూలికా తల్పాల మీద పడుకోవలసిన నా అన్నగారు రామచంద్రమూర్తి ఈ గడ్డి మీద పడుకున్నాడా అని గబగబా చూశాడు. అక్కడక్కడ పట్టు దారాలు చుట్టుకుని కనపడ్డాయి గడ్డి మీద. బంగారం కొద్దిగా చిన్ని చిన్ని పోగులు, హారములలో ఉన్నటువంటి మణులు ఒరుసుకోవడం వల్ల వాటి యొక్క కొద్దిగా పొడి కనపడింది. గుండెలు బాదుకుని ఏడ్చాడు. అన్నయ్య, నేనే నిన్ను అనాథని చేశానన్నయ్య అన్నాడు. ఏమి వదిన గారు, కన్న తల్లితో సమానం అటువంటి ఆవిడ గడ్డి పరుపు మీద ఆటవికుల మధ్యలో పడుకుందా? పట్టుచీర దారాలు చుట్టుకున్నాయా అంటే నా వదినమ్మ బట్ట మార్చుకోవడానికి అవకాశం లేక పట్టుబట్టతోటే హారాలతోటే ఈ శయ్య మీద పడుకుందా? లక్ష్మణుడు ధన్యాత్ముడు. వాళ్ళని సేవించాడా? రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ ఉన్నాడా? ఎందుకొచ్చిన దిక్కుమాలిన తమ్ముణ్ణి, అన్నగారు అనాథలా బతకడానికి కారణమైన వాణ్ణి నేను బతకూడదని ఏడిచి స్పృహ తప్పిపోతే కౌసల్య, సుమిత్ర, కైకమ్మ వచ్చి బెంగ పెట్టుకుని కౌసల్య ఒక మాట అంది కూడా, నాయనా మిగిలిన వాడివి నువ్వు ఒక్కడివి, నిన్ను చూసుకుని బ్రతుకుతున్నావు, ఇంత శోకించడం తగదు అని ఎంత ఓదార్చిందో. నేను ఏం చెప్పను చెప్పమంటే, మీరు చదవండి రామాయణం. అబ్బా ఏమన్నదమ్ములు అనిపిస్తుంది. తీరా అదిగో ఆ పర్వత శిఖరం మీదే ఉన్నాడు రాముడు అన్నారు. ఆ పరుగు పరుగు పెడుతూ యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి యావన్న చరణౌ భ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి అంటాడు. ఎప్పుడెప్పుడు నేను పరిగెత్తుకెళ్ళి మా అన్నగారి పాదాల మీద పడిపోతానో, ఎప్పుడు మా అన్నయ్య పాదాలు నా తలకి తగులుతాయో, ఎప్పుడు మా వదినమ్మ పాదాల మీద పడిపోతానో, మా వదినమ్మ పాదాలు నా తలకి తగులుతాయో అప్పుడే నాకు శాంతి. యావన్న చరణౌ భ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. ఏనాడు మా అన్నకి పట్టాభిషేకం జరుగుతుందో, ఏనాడు మా అన్న ఠీవిగా సింహాసనం మీద కూర్చుని ఒక పాదాన్ని పాదపీఠం మీద పెడతాడో, ఏనాడు నేను వెళ్ళి మా అన్నయ్య పాదాల దగ్గర భృత్యుడిలా కూర్చుని ఆ పాదం ఎత్తి నా నెత్తి మీద పెట్టుకుంటాను, ఆనాడు నాకు శాంతి. అప్పటి వరకు నాకు శాంతి లేదు. నేను ఇక్కడ అంతఃపురంలోనా, నా అన్నగారు అరణ్యంలోనా, నా వదినమ్మ అరణ్యంలోనా, ఎందుకొచ్చిన దిక్కుమాలిన తమ్ముడు రికమని అసలు అలా ఏడుస్తూనే ఉన్నాడు. అంత దూరంలో కనపడ్డాడు రామచంద్రమూర్తి. పరుగు పరుగున వెళ్ళి అన్నయ్య మీద పడిపోబోయాడు. అసలు ఏమి ప్రేమో! ఆ ఘట్టాలు చదువుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోతుంది. గట్టిగా కౌగిలించేసుకుని భరతుణ్ణి ఎంత పొంగిపోయాడో తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. రా భరత అని. ఆ లక్ష్మణుణ్ణి భరతుణ్ణి చూసుకుని రామచంద్రమూర్తి మురిసిపోతే, శాంతతా మామికా మాతా దత్తం రాజ్యమిదం మిమ తద్దదామి తవైవాహం భుంచ రాజ్యమకంటకం. అన్నయ్య, మా అమ్మ అడిగిందని రాజ్యం ఇచ్చావు, నాకెందుకన్నయ్య? నాకా రాజ్యం, నేను నీ సొత్తన్నయ్య, వచ్చేయన్నయ్య, రాజ్యం నువ్వేలన్నయ్య అంటాడు. లోకంలో రాజ్యం నాకొద్దని అన్నదమ్ములు దెబ్బలాడుకున్న ఏకైక సంఘటన శ్రీరామాయణమే. అన్నయ్య, ధర్మం పెద్ద కొడుకు రాజ్యం ఏలాలి, నువ్వు వచ్చి రాజ్యం ఏలన్నయ్య అంటాడు భరతుడు. మహానుభావుడైనటువంటి తండ్రి జీవించి ఉండగా చేసిన నిర్ణయాన్ని మార్చే అధికారం నాకు లేదు. తండ్రిని ధర్మమునందు సత్యమునందు నిలబెట్టడానికి, తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి నేను అరణ్యంలో ఉంటాను, నువ్వు రాజ్యాన్ని ఏలమంటాడు రామచంద్రమూర్తి. ఇద్దరూ వాదించుకున్నారు. ఆఖరికి జాబలి నాస్తికమతం చెప్పాడు. సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు. సత్యమే సమస్త ధర్మములకు మూలము, సత్యమే లక్ష్మికి ఆశ్రయము. ఆ సత్యము తప్పి నేను బతకను, ఆ సత్యమే నాకు కావాలి. కులీనం వా, నేను శాస్త్రాన్ని నమ్మి బతుకుతున్నానా లేదా ఇదే చూస్తారు రేపు పొద్దున్న ఎవరు చూసినా. కాబట్టి చారిత్రమేవ వ్యాఖ్యాతి, చారిత్రమే చెప్తుంది ఏది చెప్పినా, నేను ఎలా నడిచాను ఎలా బతికానన్నదానికి. అందుకే నాకు శాస్త్రం ప్రమాణం. తండ్రి బ్రతికుండగా ఏ మాట చెప్పాడో ఆ మాటే పాటిస్తాను. ఇవాళ తండ్రి చనిపోయాడు కదా అని కైకమ్మ వచ్చి పిలిచినా, నువ్వొచ్చి పిలిచినా నేను రాను. నాయనా, అమ్మని నిందించకూడదు, మహాదోషం. కైకమ్మని నిందించకు. ఒక పరిస్థితిలో ఆవిడ అలా మాట్లాడింది, ఎవరి బిడ్డ మీద ఎవరికి ప్రేమ ఉండదు, సరిగ్గా అర్థం చేసుకో, అమ్మని కళ్ళల్లో పెట్టుకు చూసుకో అంటే వెళ్ళలేక
ఆగ్రహం వచ్చి చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడటం లేదని, అన్నయ్య ప్రాయోపవేశం చేస్తాను తప్ప నేను వెళ్ళనని సుమంత్రుణ్ణి పిలిచి కుశలు పట్రా దర్భలు పట్రా పేర్చన్నాడు. అంటే సుమంత్రుడు రాముడి వంక చూశాడు. ఎవరైనా రాముడి వంకే చూస్తారు. రాముడిలా అన్నాడు. సుమంత్రుడు తేలేదు. భరతుడే వెళ్ళి దర్భలు తెచ్చుకుని రామచంద్రమూర్తి పాదాల ఎదురుగుండా పడేసి అడ్డంగా పడుకున్నాడు. బహుశः మొట్టమొదటి రాస్తారోకో ధర్నా రామాయణంలోనే జరిగిందనుకుంటాను. అడ్డంగా పడుకున్నాడు. దాటి వెళ్ళకూడదు కదూ. ఎందుకు ఇలా హఠం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమిటి ఈ పద్ధతి అని అడిగాడు. నువ్వు అయోధ్య పట్టణానికి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటానన్న మాట మాట్లాడే వరకు నేను లేవని ఇలాగే పడుకుంటానన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక బ్రాహ్మణుడు ఎవరికైనా అప్పిచ్చి బలహీనుడు కదా బ్రాహ్మణుడు కదా అని చెప్పి వాళ్ళు అప్పు తిరిగి ఇవ్వకుండా బ్రాహ్మణుణ్ణి వేధిస్తే, బలహీనుడైన బ్రాహ్మణుడు అప్పు తిరిగి తీసుకోవడానికి బలప్రయోగం చెయ్యలేక బలవంతుడైన వ్యక్తి అప్పుచ్చుకున్నవాడి ఇంటి ముందు ఇలా పడుకోవాలి తప్ప క్షత్రియుడు పడుకోకూడదు. కాబట్టి నీ యందు ధర్మలోపం కలిగింది. ఈ తప్పు పని చేసినందుకు ఒక ధర్మాత్ముడిని ముట్టుకొని తప్పు పోతుందన్నాడు. అది రాముడంటే. చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు రాముణ్ణే ముట్టుకో అన్నారు. ఆచమనం చేసి రాముణ్ణి ముట్టుకున్నాడు. ముట్టుకున్న తర్వాత అబ్బో ఏమి ఏడ్చాడండి, నాకు రాజ్యం వద్దని. అన్నయ్య నేను పాలించనన్నయ్యా, నాకు రాజ్యం ఏమిటన్నయ్యా, నాకు తెలియదన్నయ్యా, నేను ఎప్పుడు అనలేదన్నయ్యా. అమ్మతో నేను ఎన్నడూ నా మనసులో రాజ్యమేలాలన్న అభిప్రాయం ఉన్న ఒక్క మాట నేను అనలేదన్నయ్యా, నాకు తెలియదన్నయ్యా, కైకం ఎందుకు అడిగిందో తెలియదు అన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా, వచ్చేయన్నయ్యా, రాజ్యమేలన్నయ్యా. కాళ్ళ వేళ్ళ పడి ఏడిచాడు. చిట్ట చివరికి అన్నాడు, పోనొక పని చేస్తాను, నేను కూడా అరణ్యంలో ఉండిపోతాను, లక్ష్మణస్వామిలా నీ వెనకే ఉంటాను, నమస్కారం పెడుతూ నీకు సేవ చేసుకుంటాను, నాకు వద్దన్నయ్యా రాజ్యం అన్నాడు. రాముడు అన్నాడు, తండ్రి ఏ మాట చెప్పాడో ఆ మాటే, నేను అరణ్యంలో ఉంటాను, నువ్వు అంతఃపురంలో ఉండు, నువ్వు రాజ్యమే. వశిష్ఠుడు త్రికాలవేది, అన్నీ తెలుసున్నవాడు కనుక బంగారు పాదుకలు తెచ్చాడు. ఆ బంగారు పాదుకలు అక్కడ పెట్టి భరతుడు అన్నాడు, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఏ తమ్ముడు ఏ అన్న దగ్గర అనని మాట అన్నాడు భరతుడు. అన్నయ్య నువ్వు కూర్చోవాలా సింహాసనం మీద, నీ చెప్పులు పరిపాలిస్తాయన్నయ్యా. ఈ పాదుకలు నీ పాదాల దగ్గర పెడుతున్నాను, ఒక్కసారి నీ శ్రీపాదములు పెట్టి తీసేయి అన్నయ్య. ఆ పాదుకలు సింహాసనం మీద పెడతాను, అయోధ్య వెళ్ళను. నీ పట్టాభిషేకం జరిగితే నీకే జరగాలి, నువ్వే పట్టాభిషేకం చేసుకోవాలి, నేను భృత్యుడనై సేవించాలి అన్నయ్య. ఊరు బయట నందిగ్రామంలో ఉంటాను, నువ్వెలా ఉన్నావో అలాగే జటలు కట్టుకుంటాను, నువ్వెలా తింటున్నావో అలా పళ్ళు తింటాను, కంద తింటాను, మూలములు తింటాను అన్నయ్య. నీలాగే నారచీర కట్టుకుంటాను, నీలాగే భూషయనం చేస్తాను, 14 సంవత్సరములు ఎదురు చూస్తాను. నాన్నగారికి ఇచ్చిన మాట పూర్తయి 14 సంవత్సరములు పూర్తయిపోయినటువంటి మరుసటి తిథి నాడు నువ్వు కనపడ్డావా బ్రతుకుతాను. 14 ఏళ్ళు అయ్యాక నువ్వు కనపడలేదా సరయూ నది ప్రవేశం చేసి శరీరం వదిలేస్తాను. సింహాసనం మాత్రం నేను పాలించనన్నయ్యా, ఎప్పటికీ నువ్వే పరిపాలకుడవు. అదిగో పాదుకల మీద ఒక్కసారి కాళ్ళు పెట్టు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ఆ పాదుకలు సింహాసనం మీద పెట్టుకుని పరిపాలన చేస్తానన్నయ్యా. పక్కన కూర్చుని రాజప్రతినిధిగా ఉంటాను, రాజుగా ఉంటాను. 14 ఏళ్ల తర్వాత వచ్చి రాజ్యం చేస్తానన్నాడు రాముడు. మహానుభావుడు కనీసం ఆ పాదుకల్ని తీసి ఏ గుర్రబండిలోనో రథంలోనో పెట్టి తను కూర్చోలేదు. మా అన్నయ్య తొడుక్కున్న పాదుకలు. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను. ఒక మహానుభావుడు అన్నయ్య 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 తెస్తానండు అని గబగబా వెళ్ళి చెప్పులు ఓటి కుడి చేత్తో తీసి ఇంకోటి కుడి చేత్తోనే తీసి రెండూ పట్టుకుంటే నేను అన్నాను, ఎందుకంటే ఇలా తీయచ్చు కదా అన్నాను. అమ్మో మా అన్నగారు వేసుకున్న చెప్పులండి, ఎడం చేత్తో ముట్టుకోవడమే అన్నాడు. చెప్పు అంటే కాల్తో ఇలా అన్నయ్య దగ్గరికి తోసిన తమ్ముళ్ళని చూశాను. ఎడం చేత్తో అన్నయ్య చెప్పులు ముట్టుకోకుండా కుడి చేత్తో అన్నయ్య చెప్పులు పట్టుకుని తీసుకెళ్ళి అన్నయ్య పాదాల దగ్గర పెట్టినటువంటి తమ్ముళ్ళని చూశాను. అది గౌరవం అంటే, అది ప్రేమ అంటే. ఎంత భక్తి తత్పరులు నిజంగా ఆ భరతాదులు. ఆ పాదుకలు తీసుకెళ్ళి శత్రుంజయమన్న ఏనుగు మీద పెట్టాడు. ఆ శత్రుంజయమన్న ఏనుగు
ఒక్క పట్టాభిషేకమైన పరిపాలకుడే ఎక్కుతాడు అయోధ్యలో. అందుకే రాముడు పట్టాభిషేకానికి పుష్పక విమానం దిగినప్పుడు ఏనుగెక్కలేదు. అంతకుముందే పట్టాభిషేకమైనటువంటి సుగ్రీవుడు ఎక్కాడు శత్రుంజయం మీద. ఆ ఏనుగు మీద సుగ్రీవుణ్ణి తీసుకెళ్లారు. రాముడు రథంలోనే వెళ్ళాడు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శత్రుంజయం మీద కూర్చున్నాడు. కాబట్టి ఆ ఏనుగుని చూస్తే చెప్తాడు రాముడు, ఏనుగు కనపడుతోంది, తెల్ల గొడుగు కనపట్టలేదు. తెల్ల గొడుగు కింద మన తండ్రి గారు కూర్చుంటారు. గొడుగు కనపట్టలేదంటే నా మనసు ఎందుకో దిగులుగా ఉందిరా తమ్ముడా లక్ష్మణ అన్నాడు ఒకసారి దూరం నుంచి సైన్యాన్ని చూసి. అసలు ఆ ప్రేమ, కుటుంబం, అబ్బా ఏమి రామాయణం అండి, మధురాతి మధురమైన కావ్యం. కాబట్టి మహానుభావుడు ఆ పాదుకలు తీసుకుని తత శిరసి కృత్వాతూ పాదుకే భరతస్తదా ఆరురోహ రథం మృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత. ఎంత అద్భుత రచన చేశారో మహర్షి. ఆ పాదుకలు తీసి తల మీద పెట్టుకున్నాడు. ఏనుగు మీద పెట్టి ఏనుగు మించి తీసి తల మీద పెట్టుకుని ఆ రెండు పాదుకలు ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని రథం ఎక్కి, ఆ రథంలో పెట్టుకోవచ్చు పాదుకలు, ఓ పక్కన పెట్టలేదు, తల మీద పెట్టుకుని శత్రుఘ్నేన సమన్విత, శత్రుఘ్నుడిని విడిచిపెట్టడం, శత్రుఘ్నుడిని పక్కన కూర్చోపెట్టుకుని ఆ పాదుకలు ఇలాగే పట్టుకుని కన్నుల నీరు కారుస్తూ నందిగ్రామం చేరి సింహాసనంలో ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలు పెట్టి 14 సంవత్సరములు రాజప్రతినిధిగా పరిపాలన చేశాడు. అంతటి ప్రేమైకమూర్తి ఎక్కడ 14 ఏళ్లు దాటిపోయిన తర్వాత సరయూ ప్రవేశం చేసేస్తాడోనని నేను వచ్చేస్తున్నానని చెప్పు హనుమాని హనుమని పంపించారు రామచంద్ర ప్రభువు. హనుమ వచ్చేస్తున్నారు, రేపు పుష్యమీ నక్షత్రంలో కనపడతాడు మీ అన్నయ్య గారు అన్నాడు. మరునాడు నువ్వు వానరానివి ఇంకా కనపట్టలేదు, మా అన్నయ్య రాడే అంటారు. పుష్పక విమానం కనపడింది. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కనపడగానే అబ్బా అసలు ఆ నందిగ్రామంలో ఉన్న ప్రజలందరూ జేజేలు పలుకుతూ చేతులెత్తి నమస్కరించారు. పుష్పక విమానం భూమి మీద దిగింది. పరుగు పరుగున పరిగెడతాడు భరతుడు విమానంలోకి. పరిగెత్తి వెడుతూనే అన్నగారి కాళ్ళ మీద పడిపోయాడు. సీతమ్మ తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ లక్ష్మణుడు, ఆ భరతుడు, అందరూ ఆ అన్న వదిన వాళ్ళ పాదములు తలకి తగలవలసిందే, ఇలా నమస్కారం చేయడం లేదు ఎప్పుడు. వాళ్ళ పాదములకు తన తల తగిలేటట్టుగా స్పృశించి నమస్కరించేవారు. నమస్కరించి అన్నయ్య 14 సంవత్సరములైందన్నయ్య చెప్పులేసుకుని, ఎంత బడలిపోయాయో, నాన్నగారి మాట నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డావన్నయ్య, నీలాంటి అన్నకి తమ్ముళ్ళం అని ఏడుస్తూ సంతోషంతో చెప్పులు ఆ పాదుకలు తొడిగాడు. పాదుకలు తొడుక్కున్న రామచంద్రమూర్తి కోటి సూర్యుల పగిది పుష్పక విమానంలోంచి కిందకి దిగితే శత్రుఘ్నుడు పరుగు పరుగున వెళ్ళి ఆ జుత్తంతా జులపాలు కట్టేసింది జిల్లేడు పాలకి. ఆ చురకుల్ని తీసుకొచ్చాడు. తను కేశఖండనం చేయించుకోకుండా, అది రాముడి ప్రేమ అంటే, ముందు తమ్ముళ్ళని చేయించుకోమన్నాడు. నేను చేయించుకుని ఇంకా మీరు అలా కనపడుతుంటే నేను చూడలేనన్నాడు. ముందు తమ్ముళ్ళకి చేయించి తను చేసుకున్నాడు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, శిఖతో ఉండేవాడు. మెరిసిపోతూ మహానుభావుడు స్నానం చేసి తమ్ముళ్లతో కలిసి ఆయన రథం ఎక్కితే అక్కడ జరిగింది ఆశ్చర్యకరమైన సందర్భం. సాక్షాత్తుగా యువరాజు కావలసిన వాడు, అప్పటి వరకు రాజప్రతినిధిగా ఉన్నవాడు, ఆయన చెప్పుకున్నాడు, అన్నయ్య నీ రథాన్ని నేను తోలుకుంటానని. పగ్గాలు పట్టుకుని భరతుడు సారథ్యం చేస్తున్నాడు. లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు ఇద్దరు పక్కన నించుని ఒకరు వింజామర వేస్తున్నారు, ఒకరు ఛత్రం పట్టారు. పట్టి వెళ్ళిపోతుంటే ఇద్దరు అలోమని ఏడిచారట వెంటనే గుండెలు బాదుకుని. ఎవరో తెలుసా? ఒకటి వానరులు ఏడ్చారు, రెండవది విభీషణుడు ఏడ్చాడు. విభీషణుడికి 2 అన్నలు. ఒకడు రావణాసురుడు, ఏ సామాన్యుడు కాడు, అపారమైనటువంటి వీరుడు. కానీ ఆ అన్నయ్య పక్షాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. రాముడి పంచన చేరాడు. ఎన్నో మాటలు ఇంద్రజిత్ యొక్క రహస్యాలు చెప్పాడు, రావణ రహస్యాలు చెప్పాడు. తన కళ్ళ ముందు అన్నయ్య పడిపోయాడు. అంతటి మహావీరుడు 10 తలలు తెగిపోయి భూమి మీద పడిపోవడానికి కారణమయ్యాడు. ఇంకొక అన్నగారు కుంభకర్ణుడు చచ్చిపోయాడు. పుట్టింది 3, మిగిలింది ఒక్కడు, 2 లేరు పక్కన. ఆ తమ్ముళ్ళు అన్నయ్యనలా ప్రేమిస్తుంటే, 4 అన్నదమ్ములు కలిసి నడుస్తుంటే, ఏమిటో బతికున్నన్నాళ్ళు కొట్టుకున్నాం, చచ్చిపోయాక చచ్చిపోయాక. ఇప్పుడేది అన్నయ్య కాళ్ళు పడదామంటే ఏడి? అంతటి కీర్తివంతుడు, అంతటి మహావీరుడు. చెబితే విన్నాడా? వినలేదు.
ఆఖరికి కలిసి ఉన్నదే లేదు. కాబట్టి మహానుభావుడు విభీషణుడు ఇచ్చాడు. ఇక మిగిలినది వానరులు ఇచ్చారు. వాళ్ళెందుకు ఏడవడం? అంతటి పరిపాలన చేశాడు, అంతటి పరాక్రమవంతుడు. ఆఖరికి మద్యం తాగి భార్యలతో రమిస్తున్నప్పుడు కూడా ఎవడైనా వచ్చి తొడ కొడితే బయటికి వచ్చి వెంట తరివి గుహలోకి వెళ్ళి సంవత్సరం పాటు యుద్ధం చేసి చంపాడు. దుర్నిరీక్షుడు. రావణుణ్ణి కూడా తోక్కి చుట్టి సముద్రాల్లో ముంచాడు. అటువంటి వాడు వాలి. అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారు. వద్దు వద్దు అన్నయ్య అన్నయ్య, నా తప్పు లేదన్నయ్య అని ఏడిచాడు సుగ్రీవుడు. అన్నయ్య నాకు తెలియదన్నయ్య, ఏడాది పాటు గుహ బయట ఉన్నానన్నయ్య, నువ్వు చచ్చిపోయావు అనుకున్నానన్నయ్య, మాట వినపడలేదన్నయ్య, రాక్షసుల అరుపులు వినపడుతున్నాయన్నయ్య, నెత్తురు నురగతో బయటికి వస్తోందన్నయ్య, నన్ను చంపుతారేమో అని గుహకి రాయి అడ్డం పెట్టి ఇంటికి వచ్చానన్నయ్య, నేను ఎవరికి చెప్పలేదు నువ్వు చచ్చిపోయావని. మంత్రులు పసిగట్టి నువ్వు చనిపోయావనుకుని నాకు పట్టాభిషేకం చేశారు. అన్నయ్య నీ యందు నాకు అన్యభావన లేదు, నువ్వు పట్టాభిషేకం చేసుకో, మళ్ళీ భృత్యుళ్ళ సేవిస్తానన్నాడు. వినలేదు. వినకుండా కట్టుబట్టతో తరిమేశాడు సుగ్రీవుణ్ణి. ఆయన భార్యని తన భార్యగా అనుభవించాడు తమ్ముడు బ్రతికుండగా. ఎంత ఏడుస్తూ తిరిగాడు. రాముడి పాదాలు పట్టుకుని అన్నయ్యని చంపించాడు. తన కళ్ళ ముందు అంత గొప్పవాడు అన్నగారు చచ్చిపోయి ఏడుస్తూ ఆఖరణ, ఒరే సుగ్రీవా, లేకలేక పుట్టిన కొడుకురా, నా మీద కోపం పెట్టుకోకురా, నీకు కొడుకే కదా తమ్ముడివి, వీణ్ణి జాగ్రత్తగా చూడరా అని పుత్రవ్యామోహంతో అంగదుణ్ణి అప్పజెప్పి తనకి దేవేంద్రుడిచ్చినటువంటి హారాన్ని తీసి సుగ్రీవుడు మెడలో వేసి ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆ అన్నదమ్ముల మైత్రి చూస్తుంటే ఆ వానరులందరికీ ఏడుపు వచ్చింది. అటువంటి వాలి నిజంగా వీళ్ళిద్దరే కలిసి ఉంటే సుందరకాండేది, వాళ్ళిద్దరే ధర్మంగా ఉంటే, వాళ్ళిద్దరే కలిసి ఉంటే ఎంత మన స్థితి ఎలా ఉండేది. విభీషణుడు ఇచ్చాడు. ఛాయాహత్య చేసినందుకు, ఆయన కీర్తి పోయినందుకు రాముడు అన్ని శివలింగ ప్రతిష్టలు చేశాడు. బ్రహ్మహత్య ఒక్కటే కాదు, ఛాయాహత్య అంటే అంత కీర్తివంతుడు పోయాడు అపకీర్తితో. రాముడి చేతిలో అన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేయవలసి వచ్చింది. అంతటి మహితాత్ముడు చచ్చిపోయాడు. విభీషణుడు ఇచ్చాడు. బ్రతికుండగా కలిసి ఉండడం చేతకాక దెబ్బలాడుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవద్దు. రామాయణ సారాంశం. దానివలన ఉపయోగం ఉండదు. ప్రవచనం చేసేటప్పుడు అలా బ్రతకద్దని చెప్పడానికి పనికొస్తుంది. బతికున్న నాళ్ళు ఒక్క పుష్పగుచ్ఛంలోని పువ్వుల్లా కలిసి ఉండండి అన్నదమ్ములు. అందుకే రాముడు అంటాడు యుద్ధకాండలో, ఒక చోట లక్ష్మణుడు పడిపోతే, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు. ఎక్కడికి వెళ్ళినా పిల్లనిస్తారు, ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరుకుతారు. తోడ పుట్టినవాడు, ఒక తల్లి తండ్రి కడుపున ఈ శరీరంతో పాటే కలిసి పుట్టిన వాళ్ళు ఇక రారు. వాళ్ళు ఈ జన్మకి వాళ్ళు ఒక్కళ్ళే. వాళ్ళే నా తమ్ముడు అని పరిచయం చేస్తే వాడే, మా అక్క అంటే అదే, మా చెల్లి అంటే అదే. నాతో కలిసి పుట్టిన వాళ్ళు వాళ్ళే. నాకు అక్క అయ్యేవాళ్ళు, తమ్ముడు అయ్యేవాళ్ళు, అన్న అయ్యేవాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రధాన స్థానాలు అవి రక్త సంబంధం అయినప్పుడు ఆ స్థానాలు దెబ్బలాడుకుంటే మనుష్య జన్మకి అసలు అర్థం లేదు. కనీసం అన్నదమ్ములుగా పుట్టిన వాళ్ళు కలిసి ఉండకపోతే, అభిప్రాయ భేదాలుంటే ఎక్కడో మీ ఇద్దరికి ఇష్టమైన ఒక్కటి చేయి చాలు. మీ అన్నయ్యకి పౌరాణికం సినిమా ఇష్టం, అన్నయ్యతో కలిసి సంతోషంగా గడపడానికి అన్నయ్యకి ఇష్టం లేనివి మానేసి అన్నయ్యతో కలిసి మాయాబజార్ సినిమాకి వెళ్ళొచ్చాలు. అన్నయ్యతో కలిసి అన్నదమ్ములుగా పుట్టినందుకు దెబ్బలాడుకోకుండా ఉండడానికి కావలసినంత సంస్కార బలం లేకపోతే, అన్నయ్య మాట అంటే పడలేకపోతే, కనీసం మీ ఇద్దరికీ ఏది మాట్లాడుకుంటే దెబ్బలాట రాదో అది మాట్లాడుకుని బతికేయండి తప్ప దెబ్బలాడుకుని మాటలు లేకుండా మాత్రం బతక్కండి. అలా బతికితే ఎంతమందికి చులకనో. ఓ పెళ్ళి అవుతుంది, ఓ పేరంటం అవుతుంది, ఏమిటో ఆయనంత గొప్పవాడు అంటారు కానీ వాళ్ళ తమ్ముడే రాడు, వాళ్ళ అక్కే రాదు, వాళ్ళ చెల్లే రాదు. ఎంతటి కీర్తివంతుడే ఏం ప్రయోజనం? అన్నదమ్ములు దెబ్బలాడుకోకూడదు, అక్క చెల్లెళ్ళు దెబ్బలాడుకోకూడదు. చక్కగా అక్క చెల్లెళ్ళు వస్తే ప్రేమగా చూసి పసుపు కుంకాలు పెట్టి పంపించిన ఇల్లు, అన్నదమ్ములు కూర్చుని మాట్లాడుకుని సంతోషంగా నవ్వుకుంటూ ప్రవర్తించిన ఇల్లు అసలు మనుష్యులన్నబడేటటువంటి వాళ్ళు ఉన్న ఇల్లు. అన్నదమ్ములే దెబ్బలాడుకుంటే ఆ కన్నవాళ్ళు ఏడుస్తారు ఏ లోకంలో ఉన్నా. కాబట్టి రామాయణ సారాంశం ఒక్కటే. అందుకే అంతమంది అన్నదమ్ములు, చిట్ట చివరి వరకు అలా మిగిలిపోయిన అన్నలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు.
ఆఖరణ కొడుకులకి పట్టాభిషేకం చేసి అవతార పరిసమాప్తి చేసేసిన ముందు తమ్ముడు వెళ్ళిపోయారంతే అందరూ. అసలు ఉండలేకపోయారు వాళ్ళు. అంత అందమైనటువంటి జీవితాలు. ఎలా బ్రతకాలో అన్నదమ్ములు తోబుట్టువులు మనకి నేర్పుతుంది రామాయణం. మీ బిడ్డలకి శ్రీరామాయణం చెప్పండి. మీ బిడ్డలకి శ్రీరామాయణంలో ఘట్టాల గురించి మాట్లాడండి. అది ఇస్తుంది సంస్కారం. మీరు ఎంత వయసు వచ్చినా సంతోషంగా మీ బిడ్డలు కలిసి ఉండగా, వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి దెబ్బలాడుకోకుండా సంతోషంగా ఉంటే చూసి ఆనందించగలిగినటువంటి వైభవాన్ని మనం పొందుతాం. ఆర్షధర్మం నిలబడి ప్రతి ఇల్లు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల సఖ్యతతో పరమ సంతోషంగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.